పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రభాస్ సినిమా అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. అన్నీ ఓకే, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే మేకర్స్ చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సినిమాలకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా టాలెంటెడ్ వైపు వెళుతున్నారు దర్శక నిర్మాతలు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసేవాళ్లు. కానీ ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక అగ్ర సంగీత దర్శకులు కాకుండా టాలెంట్ ఉన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వైపే దర్శకుల అడుగులన్నీ పడుతున్నాయి. కొన్నేళ్లుగా రెబల్ స్టార్ సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసింది రాజాసాబ్కు మాత్రమే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. దానికి ముందొచ్చిన కల్కికి సంతోష్ నారాయణన్, రాధేశ్యామ్కు జస్టిన్ ప్రభాకరన్, సాహోకు జీబ్రాన్, సలార్కు రవి బస్రూర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. సెట్స్ మీదున్న సినిమాలకు ఇదే అప్లై అవుతోంది. తన సినిమాల మ్యూజిక్ చాయిస్ పూర్తిగా దర్శకులకే ఇచ్చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఫౌజీ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక స్పిరిట్కు కూడా దానికి ముందు యానిమల్కు పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వరన్నే కంటిన్యూ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. కల్కి 2 సినిమాకు సంతోష్ నారాయణన్ కంటిన్యూ అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ను మార్చేస్తారనే టాక్ నడిచినా కూడా అదేం లేదని క్లారిటీ ఇస్తూ సంతోష్కు బర్త్డే విషెస్ చెప్పింది వైజయంతి సంస్థ. వెల్కమ్ టు కల్కి 2 అంటూ పోస్ట్ చేశారు వాళ్ళు. మొత్తానికి తన సినిమాలకు స్టార్స్ కాకుండా టాలెంటెడ్ సంగీత దర్శకులతో పనిచేస్తున్నారు ప్రభాస్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.